ఇవ్వండి దేశీ సీడ్స్ అనమాట. ఇవి ఆర్గానిక్ సీడ్స్. నేను మల్టిపుల్‌గా వే ఆకుకూరలు విత్తనాలు తీసుకోవడం జరిగింది. అసలు ఇందుట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే. ఇందుట్లో నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. సీడ్స్ ఓపెన్ చేస్తాను. అసలు ఏమున్నాయి ఇందుట్లో. ఓకే. ఇవన్నీ మల్టిపుల్ అనమాట. ఈ మల్టిపుల్గా తీసుకోవడం జరిగింది. వీటి పేర్లు ఒక్కొక్క పేరు చదువుతాను ఏమేమి తీసుకున్నా. ఇవి ఏంటంటే జస్ట్ మనం ఏదైనా ఇంట్లో గార్డెన్ ఉందనుకోండి, ఆ గార్డెన్లో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. నేను జస్ట్ ట్రై చేస్తాను అండి అసలు ఇవి ఎట్లా మొలుస్తాయి. ఇవి అన్నీ ఆర్గానిక్ సీడ్స్ అనమాట. అసలు మొలుస్తాయా లేవా లేకపోతే ఎట్లా ఉంటాయి అనేది దానికోసం శాంపుల్ అని చెప్పి తెప్పించుకోవడం జరిగింది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి వెళ్ళి ఈ నేమా పడుతుంది కదా అది. ఇవి ఒకసారి నేను వేసినాక అవి పెరిగిన తర్వాత కూడా వీడియో చేస్తాను. ఇవి అసలు ఇప్పుడు వీటి పేరు ఏందో చూద్దాం. ఓకే. ఇదిగో ఇది ఉంది కదా, ఇది రెడ్ తోటకూర అనమాట. ఈ రెడ్ తోటకూర యొక్క ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి మనకి. ఇది కూడా రెడ్దే, రెడ్ తోటకూర. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ తోటకూర. ఈ పింక్ తోటకూర, రెడ్ తోటకూర, ఇది వైట్ తోటకూర అనమాట. ఇవి చూస్తానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి సీడ్స్, బట్ అందుట్లో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ మెలన్ పుచ్చకాయ విత్తనాలు. ఇవి క్యాప్సికం విత్తనాలు. ఇవి కీరా దోసకాయ. సారీ అండి, ఈ కర్బూజా కాయలు ఉంటాయి కదండి, ఆ కర్బూజా కాయలు. ఈ సేమ్ కర్బూజా కాయలు దోసకాయ, కీరా దోసకాయ విత్తనాలు సేమ్ ఉంటాయి కదా అన్నట్టు. ఓకేనండి. ఇవి అనమాట. ఇవన్నీ ఒకసారి చూద్దాము ఎట్లా వస్తాయి అనేది అని చెప్పేసి తెప్పియటం జరిగింది. ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఓకే. పాలకూర, రెడ్ పాలకూర ఉంది, వైట్ పాలకూర ఉంది, పింక్ పాలకూర ఉంది, గ్రీన్ పాలకూర ఉంది. ఇవన్నీ పాలకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్కి సంబంధించిన అన్నిటికీ బాగా పనిచేస్తాయంట. ఓకేనా. చూద్దాం అసలు ఇవి ఎట్లా వస్తాయి ఏందనేది.